డిఎస్సి వాయిదా వేయాలని పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు విద్యార్థులు ఆందోళన కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక డిఎస్సి వాయిదా వేయాలని పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు విద్యార్థులు ఆందోళన కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ రెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లెవిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు మేము జాబ్ క్యాలెండర్ వేస్తాం, డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి మెగా డిఎస్సి అని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఒక్క హామీ కూడా అమలు చేయడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు ఇటు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. నిరుద్యోగులు ఎక్కడ కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ ఇటు డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తుంది. మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏదైతే ఇటు హిమాయత్ నగర్ లోని కావచ్చు కోచింగ్ సెంటర్ల వద్ద తీసుకెళ్లింది, ఇటు అశోక్ నగర్ లోని లైబ్రరీల దగ్గరికి తీసుకెళ్లి ఆనాడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇలాంటి నేపథ్యంలో మెగా డిఎస్సి అని చెప్పి కాలయాపన చేసిన ప్రభుత్వం ఇవాళ డిఎస్సిని కనీసం ఒక 3 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తున్నారు. ఈ 3 నెలల వాయిదా ఎందుకంటే మాకు ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది, మేము ఈ డిఎస్సిలో మంచిగా ప్రిపేర్ అవుతున్నాం, సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, కనీసం మాకు డిఎస్సి వాయిదా వేస్తే మేము అందరం కూడా అర్హులమైతాం, జాబ్ కొట్టుకుంటామని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండగానే ఇటు నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సచివాలయం చేరుకున్నారు. అక్కడ సచివాలయాన్ని ముట్టడించారు. డిఎస్సిని వాయిదా వేయాలి, మెగా డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 3కి సంబంధించి కూడా పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులంతా కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పట్టించుకున్న నాదులు లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పింది, అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతుందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని చెప్పేసి కూడా వారంతా కూడా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితిలో మేము వదిలిపెట్టేది, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం వద్ద ముట్టడికి వచ్చిన విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రియా, రైట్, లెవిల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. రాజకీయ పార్టీ తరఫున డిఎస్సి రాసే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి అనే కోరికతో ఈ సెక్రటరేట్ ముందర మేము ధర్నా చేయడానికి వచ్చాము.
డిఎస్సి ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టడానికి అంత తొందర ఏముందో తెలియదు. అందరూ కూడా డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కనీసం డిసెంబర్ వరకు అన్న కాకపోయినా ఒక నెల 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 ఏదైతే ఉందో 1:100 రేషియోలో నిర్వహించాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏ విధంగానూ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి ముందరకు వచ్చి వీళ్ళతో చర్చలు జరిపి ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది, మీరు ఎందుకు డిమాండ్స్ మీ డిమాండ్స్ ఏంటి, ఈ విధంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఇవి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా 1-2 లక్షలు కాదు, దగ్గర 10 లక్షల మంది వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి? మహా అయితే 25,000, 50,000 మంది. మిగిలిన నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు. అంటే రేషియో పెరుగుతూనే ఉంది. ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇష్యూ చేసి మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అర్హత చెందడానికి ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందరకు సాగాలనేది ఉంటుంది. ఊళ్ళలోకి వెళ్తే ఈ రోజుల్లో తమ పొలాలు, ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలకు దిగుతున్నారు. అటు విద్యార్థులు అలాగే ఉన్నారు, తల్లిదండ్రులు ఇదే విధంగా ఉన్నారు. మేము కోరుకునేది ఒకటే, డిఎస్సి ఎగ్జామ్లో చాలామంది క్వాలిఫై అయ్యి అర్హులైన వాళ్ళు ఆ సీట్లలో ఉండాలి అంటే ఎగ్జామ్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలి. విద్యార్థులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి చదువుకొని ఎగ్జామ్ బాగా రాస్తారు. ఈ పేపర్ లీకేజ్లు, అదృష్టం కొద్దీ ఏబిసిడీలు పెట్టి 10 మంది ఇలా పాస్ అవడాలు ఇవన్నీ జరగవు. కొంత సమయాన్ని కనుక వెచ్చించి ఒక టైం కనుక ఇస్తే బాగుంటుంది.